హాయ్ హలో నమస్తే. నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. 30 డేస్ 30 యూనివర్సిటీ సిరీస్లో థర్డ్ డే వచ్చేసి ఎస్విఎస్ఐ యూనివర్సిటీ. సో స్వామి వివేకానంద యోగా అనుసంధాన సంస్థానం. సో ఇది 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇక్కడ మనకు మెయిన్గా 2 క్యాంపసెస్ ఉంటాయి. 2002లో ఎస్టాబ్లిష్ చేసిన క్యాంపస్ యూనివర్సిటీ వచ్చేసి దానికి యోగా సంబంధించిన కోర్సెస్ మాత్రం అక్కడ ప్రొవైడ్ చేస్తారు. సో 2024లో సో వాళ్ళకు ఇంజనీరింగ్ సంబంధించిన క్యాంపస్ కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ యూనివర్సిటీ గురించి వచ్చేటప్పటికి ఇది హార్ట్ ఆఫ్ ద ఐటీ పార్క్ అండ్ సత్వా గ్లోబల్ సిటీ బెంగళూరులో లొకేట్ అయింది. సో ఇది 100 ఎకరాస్ క్యాంపస్ లో ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఏఐసిటి అప్రూవ్డ్ బై ఏఐసిటి అండ్ నాక్ A+ గ్రేడ్ అనేది ఉంటుంది. ఇక్కడ టోటల్ గా వచ్చేసి ఇండస్ట్రీ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎడ్యుకేషన్ పార్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చేసి లిమిటెడ్ కోర్సెస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ బీటెక్ లో సిఎస్ కి సంబంధించిన కోర్సెస్ యూజీలో. సో పీజీకి వచ్చేటప్పటికి వీళ్ళు ఎంసీఏ ఎంబీఏ ప్రొవైడ్ చేస్తున్నారు. సో పిహెచ్డికి సమ్ కోర్సెస్, సమ్ అలైడ్ కోర్సెస్, సమ్ సర్టిఫైడ్ కోర్సెస్ మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకా మనం మేజర్ గా ఎక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే బీటెక్ సంబంధించిన కోర్సెస్. ఇక్కడ వచ్చేసి సిఎస్సికి సంబంధించిన కోర్సెస్ మాత్రం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ సిఎస్సికి సంబంధించింది వచ్చేసి బీటెక్ ఏఎంఎల్, సో బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, బీటెక్ ఇన్ డేటా సైన్స్, సో బీటెక్ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంటెక్, ఇంకా పీజీకి వచ్చేటప్పటికి ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, తర్వాత బీఎస్సీ సైబర్ సెక్యూరిటీ, బీకామ్, బీబీఏ, ఎంబీఏ, ఈ విధంగా వాళ్ళు కొన్ని లిమిటెడ్ కోర్సెస్ మాత్రమే స్టూడెంట్స్కి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మనం మేజర్గా మన బీటెక్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక ఐటీ పార్క్ 100 ఎకరాస్ ఐటీ పార్క్ని వాళ్ళు ఓన్ చేసేసుకొని సో ఆ బిల్డింగ్ని వాళ్ళు యూనివర్సిటీగా కన్వర్ట్ చేశారు. సో వన్స్ ఇక్కడ స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత అక్కడ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, కంప్యూటర్ సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ వాళ్ళకి ఐటీ కంపెనీలో ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు స్టూడెంట్స్ కానీ వాడు క్లాస్లో చదువుకుంటున్న ఫీలింగ్ కాకుండా ఒక ఐటీ పార్క్లో, ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ కానీ, వాళ్ళ అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ టోటల్గా చేంజ్ అవుతాయి. సో ఇంకా ఈ యూనివర్సిటీ సరౌండింగ్స్లో టోటల్ 1000+ ఆఫ్ ఐటీ కంపెనీస్ అనేవి ఉన్నాయి. వీళ్ళ ప్లేస్మెంట్ సంబంధించిన ఇష్యూ కూడా ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. వీళ్ళు చాలా కంపెనీస్తో టైప్ అయినారు. అట్ ద సేమ్ టైం ఇంకా పీజీస్కి వచ్చేటప్పటికి కాలేజ్ సంబంధించిన హాస్టల్స్ అనేటివి ఉన్నాయి. కాకపోతే మన క్యాంపస్ బయట ఉంటాయి. అట్ ద సేమ్ టైం పీజీస్ కూడా ఉంటాయి. సో పీజీస్లో జాయిన్ అవ్వడం వల్ల బెనిఫిట్ ఏంటంటే పీజీస్లో టోటలీ సరౌండింగ్లో చాలా ఐటీ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఆ పీజీస్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఐటీలో జాబ్ చేసే వాళ్ళే ఉంటారు. సో అక్కడ జాయిన్ అవ్వడం వల్ల మనకి ఏంటంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది మనకు జరుగుతుంది. ఇన్ కేసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, సో ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, సో ఏదైనా ఇప్పుడు ఐటీకి సంబంధించిన నాలెడ్జ్ కానీ వాళ్ళ ద్వారా మనం పొందినప్పుడు మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ ఎవ్రీథింగ్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ విధంగా మనం బయట పీజీస్లో ఉండి ఆ యొక్క ఎంప్లాయీస్ మనం ఇంటరాక్ట్ అయ్యడం వల్ల బయట మార్కెట్ ఏ విధంగా ఉంది, ఏ టెక్నాలజీకి ఏ విధంగా మార్కెట్ అనేది ఉంది, ఏది హైలో ఉంది, ఏది లోలో ఉంది, ఇటువంటి నాలెడ్జ్ అనేది మనకు కూడా తెలుస్తుంది. దానివల్ల మనం ఏంటంటే ఒక ప్రిపరేషన్ అనేది ప్రిపేర్ అయ్యి సో ఏ టెక్నాలజీ నేర్చుకోవాలి, దేని మీద వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది, ఇటువంటి క్లారిఫికేషన్స్ అనేవి మనకు అనేది దొరుకుతాయి. సో ఈ యూనివర్సిటీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కానీ, సో ఫీ స్ట్రక్చర్ గురించి కానీ, స్కాలర్షిప్స్ గురించి కానీ, ప్లస్ దీంట్లో ఒక ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏ కోర్స్ గురించి కూడా మీ యొక్క క్వరీస్ అనేవి క్లియర్ చేసుకోవడానికి కానీ కింద ఉన్న నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వండి. ఫర్ మోర్ వీడియోస్ అబౌట్ టాప్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా, సో ఫాలో మై యూట్యూబ్ ఛానల్.